హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దు బ్లాగ్స్ ఛానల్ని. సో ఈరోజు మరొక రివ్యూతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రివ్యూ వచ్చేసి ఓల్డ్ రివ్యూ అనమాట. సో మా బిట్టు ఉన్నప్పుడు నేను దానికోసం బ్యాగ్ తెప్పించాను అనమాట. కానీ అది ఎగిరిపోయింది ఎప్పుడో. సో ఇప్పటికి కూడా నాకు బిట్టు గుర్తు వస్తూనే ఉంటుంది. ఎక్కడున్నా సరే అది క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో రండి, దీని యొక్క బ్యాగ్ యొక్క రివ్యూ ఇచ్చేస్తున్నాను. ఈ వీడియోలో 2 రివ్యూస్ అయితే ఉన్నాయి, చూద్దాం రండి. సో రండి, ముందుగా కవర్ని అయితే కట్ చేసేసాను అనమాట. సో బ్యాగ్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, సో ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్లో. దాన్ని ఎప్పుడైనా హాస్పిటల్కి అలా తీసుకెళ్దాము అనేసి ఈ బ్యాగ్ అనేది తెప్పించుకున్నాను నేను. కానీ దానికి ఇది యూటిలైజ్ చేయకముందే అది ఎగిరిపోయింది పక్షి. సో ఈ బ్యాగ్ అలాగే ఉందన్నమాట నా దగ్గర ఇప్పటికి కూడా. ఈ బిట్టు ఈ టైంలో రావడం ఎందుకు అంటే నాకైతే అనిపిస్తూ ఉంది మా వారిని నేను మర్చిపోవాలి అనేసి. అదే మైమర్పించడానికి నా దగ్గరికి వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, ఎందుకంటే నేను ఒక్కసారి ఒక మనిషికి దగ్గరైన తర్వాత నాకు దూరం అయితే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను అనమాట. అది దేవుడికి తెలుసు. అందుకనే నా దగ్గరికి బిట్టునైతే పంపించి నా మైండ్ని డైవర్ట్ చేశాడు దేవుడు. బట్ ఆయన కష్టమే, ఇప్పటికి కూడా గుర్తొస్తూనే ఉంటారు మా వారు. ఏం చేస్తాం, అది దేవుడి నిర్ణయం కాబట్టి. ఇదిగోండి, ఇప్పుడు బ్యాగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇదైతే ఇదిగోండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బ్యాగు. సో ఇక్కడైతే పక్షిని పెట్టి దానికి ఒక దిండు కూడా ఇచ్చారనమాట బ్యాగ్ లోపల. సో అది పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో పెట్స్ని క్యారీ చేయడానికి ఈ బ్యాగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. చాలా ఈజీగా ఇదిగోండి ఈ పిల్లోని ఇట్లా పెట్టేసి మనం జిప్ వేసేసుకోవడమే. అండ్ పక్షిని వచ్చేసి ఇంకొక సైడ్ జిప్ ఉంది సైడ్లో, అక్కడి నుంచి పక్షిని లోపలికి పంపించేయచ్చు. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇదండి బ్యాగ్ గురించి విషయాలు. ఓకే, సో ఇదిగోండి ఇది ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. అండ్ సైడ్ నుంచి బర్డ్ని సెండ్ చేసేది, ఇక్కడ కుట్లు ఊడిపోయాయి, కుట్లు మనం వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకే, సో ఓవరాల్గా బ్యాగ్ అయితే సూపర్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అదిగోండి సైడ్ ఓపెన్గా ఉంది కదా, సో ఇక్కడి నుంచి అయితే పక్షిని లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట. మనం మొత్తం జిప్ అంతా ఓపెన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక రివ్యూ ఏంటి అంటే, ఈ బాక్స్ వచ్చేసి మా తమ్ముడికి గిఫ్ట్ వచ్చిందనమాట కంపెనీ నుంచి. ఓకే, సో కాంప్లిమెంట్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా కంపెనీ వాళ్ళు అప్పుడప్పుడు గిఫ్ట్స్ సెండ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రకారంగా ఈ గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. ముందుగా ఇది ఓపెన్ చేసేద్దాం రండి. ఈ వీడియోస్ అన్నీ అలాగే ఉండిపోతున్నాయి అనేసి నేను 2-3 వీడియోస్ కలిపి ఒకే వీడియోలో చేసేస్తున్నాను. ఓకే, సో ఇది ఓపెన్ చేశాక మనకి ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఈ గిఫ్ట్ ఓపెన్ చేశాక ఇదిగోండి, ఇందులో ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు, ట్రావెల్ బ్యాగ్. చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి ఒక కీ చైన్ లాంటిది ఏదో ఇచ్చారు, కీ చైన్ లాగా బ్యాగ్కి వేసుకోవడానికి అలాగ ఇచ్చారు. అండ్ బ్యాగ్ లోపల వచ్చేసి మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కీ చైన్కి 2 బ్యాటరీలు ఏవో ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాగ్ లోపల వాటర్ బాటిల్ ఉందన్నమాట. సో అది కూడా చూపిస్తాను రండి. సో వాటర్ బాటిల్ ఇప్పుడు ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట, హైడ్రో మాంక్ కంపెనీది. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇదిగోండి, ఇది 1 లీటర్ ఇంకా 200 ml ఎక్స్ట్రా ఉంటుంది. 1 లీటర్ 200 ml బాటిల్ అనమాట. సో ఇదైతే గిఫ్ట్గా ఇచ్చారు, బ్యాగు, వాటర్ బాటిల్, కీ చైన్, ఈ 3 గిఫ్ట్గా వచ్చాయి అనమాట. సో ఇది కూడా రివ్యూలో పెట్టేద్దాంలే అనేసి వీడియో అయితే షూట్ చేసి నేను మీకు పెడుతున్నాను. ఓకే, సో ఈ 3 గిఫ్ట్స్ మా తమ్ముడికి కంపెనీ నుంచి వచ్చాయన్నమాట. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. ఓకే, చాలా కష్టపడతారు పాపం మా బ్రదర్. సో ఇదైతే బ్యాగ్ అయితే క్వాలిటీ సూపర్గా ఉంది. ఇదిగోండి లోపలంతా కూడా చాలా, బ్యాగ్ లోపల చాలా ఉన్నాయన్నమాట పెట్టుకోవడానికి. ఓకే, సో ఇది బ్యాగ్ యొక్క రివ్యూ, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో ఇంతే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.